రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్వహించిన ఇంటింటి సర్వే అట్టర్ ఫ్లాప్, జనగణన అసంపూర్తిగా మిగిలింది. దాంతో సర్వే డేటాతో 2011 జనాభా లెక్కల గణాంకాలను సరిపోల్చుతున్నారు అధికారులు. ఈ ప్రక్రియ నత్తనడకలా సాగుతుంది. నివేదికల రూపకల్పనలో జాప్యం కారణంగా 6,000 కోట్ల కేంద్ర నిధులకు బ్రేక్ పడిందని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. మరోవైపు ఇప్పటికిప్పుడు లోకల్ ఎలక్షన్స్కు వెళ్తే ఓటమి తప్పదన్న భయం కాంగ్రెస్ పాలకులకు పట్టుకున్నట్టు తెలుస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ పరిస్థితి ఢిల్లీ బహుత్ దూర్ హై అన్నట్లు తయారైంది. ఇంటింటి సర్వే అట్టర్ ఫ్లాప్ అయిందనేది సర్కారీ సర్కిల్స్ లో వినిపిస్తున్న ఇంటర్నల్ టాక్. వివిధ కారణాల వల్ల క్షేత్రస్థాయిలో జనగణన అసంపూర్ణంగా సాగిందన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం అనివార్యంగా 2011 జనాభా లెక్కల గణాంకాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఆ రెంటి కలయికతో డేటా కంప్లీషన్ జరుగుతోందని తెలుస్తోంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే బీసీ రిజర్వేషన్లు ఖరారవుతాయట. ఇప్పటి వరకు స్థానిక సంస్థలకు ఎన్నికల నగారా మోగే అవకాశం లేదని అధికార వర్గాల్లో టాక్ నడుస్తుంది. అలాగైతే పంచాయతీలకు రావాల్సిన 6,000 కోట్లకు ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లే అని ఆర్థిక శాఖ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వం చేసిన సర్వే వృధా ప్రయాస అయిందని ప్రభుత్వంపై అపవాదు ఉంది. ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే జరిగిన విషయం తెలిసిందే. అయితే క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తారాస్థాయికి చేరడంతో ఎన్యూమరేటర్లు మధ్యలోనే చేతులెత్తేశారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో 80%, హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో 60% మాత్రమే జనగణన జరిగిందన్నది అనఫిషియల్ వెర్షన్. జిల్లా కలెక్టర్ల నుంచి క్షేత్రస్థాయి పరిశీలనలు ఇప్పటికే ప్రణాళిక శాఖకు అందినట్లు తెలుస్తుంది. సర్వే అసంపూర్ణంగా సాగటంతో విధి లేని పక్షంలో 2011 జనాభా లెక్కల గణాంకాలను కూడా ఇప్పటి వరకు సేకరించిన డేటాకు జోడించాల్సి వస్తుందని సమాచారం. ఆ మిశ్రమ గణాంకాల ఆధారంగా ప్రస్తుతం ప్రతి 1000 మందికి వార్డులు, గ్రామ స్థాయిలో మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల స్థాయిలో బీసీల జనాభా కూర్పు జరుగుతుందని తెలుస్తోంది. నత్తనడకల సాగుతున్న ఈ కసరత్తు మరో నెల రోజుల పాటు జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా. స్టేట్ ప్రణాళిక శాఖలో తయారైన రిపోర్ట్స్ అటు బీసీ కమిషన్ కు, ఇటు డెడికేటెడ్ కమిషన్ కు చేరాల్సి ఉంటుంది. ఆ డేటా ఆధారంగా వివిధ కులాల రాజకీయ వెనుకబాటుతనంపై బీసీ కమిషన్ ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపాలి. దాని ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ఒక ప్రతిపాదనను ప్రభుత్వానికి ఇస్తుంది. ఆ తర్వాత సీఎం ఆమోదంతో తుది నివేదిక మంత్రివర్గానికి చేరుతుంది. కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నాకే బీసీల రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగే అవకాశం లేదు. ఈ తతంగం అంతా ముగిసేసరికి పుణ్యకాలం కాస్త గడుస్తుంది అనేది బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రిజర్వేషన్లు ఖరారు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఊరుకునేదే లేదని బీసీ నేతలు హెచ్చరిస్తున్నారు. లోగుట్టు పెరమాళ్లకు ఎరుక అన్నట్లు ఏమో పాలకుల అంతర్గతం కూడా ఇదేనేమోనన్న వెర్షన్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఫీల్డ్ లో రాజకీయంగా లబ్ధి చేకూరితేనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కు వెళ్లాలన్నదే ప్రభుత్వం అభిష్టంగా కనిపిస్తుందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎలా చూసినా స్థానిక సంస్థల ఎన్నికలు దరిదాపుల్లో కనిపించడం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం. అసలు ఇంటింటి సర్వేలో సర్కార్ అనుసరించిన విధానమే తప్పుల తడకన్నది వాళ్ళ అభిప్రాయంగా ఉంది. ప్రశ్నావళిలో ఉన్న 56 కాలమ్స్ ను 75కు పెంచడం అతిపెద్ద పొరపాటుగా వాళ్ళు చెబుతున్నారు. అనేక వ్యక్తిగత వివరాలు, వాళ్ళ ఆస్తిపాస్తుల సంగతులు ఆరా తీసే ప్రయత్నం కూడా బెడిసికొట్టిందని వాళ్ళ విశ్లేషణగా ఉంది. అందుకు బదులుగా ఆధార్ కార్డ్, కుల, ఉపకుల వివరాలు సేకరించి ఉంటే ఎన్యూమరేషన్ లో ఎలాంటి ఇబ్బందులే తలెత్తకుండా ఉండేది కాదని వారు అంటున్నారు.
వ్యక్తుల స్థితిగతులు తెలిపే ప్రతి అంశంతో ఆధార్ కార్డు ముడిపడి ఉన్న విషయాన్ని వాళ్ళు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రేవంత్ ప్రతి విషయంలో కర్ణాటకను గుడ్డిగా ఫాలో అవటం కొంప ముంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జనగణన కూడా అందుకొక మంచి ఉదాహరణ అని చెబుతున్నారు. ప్రస్తుతం పాలక వర్గాలు లేక ప్రత్యేక పాలనాధికారుల ఏలుబడిలో ఉన్న గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన సుమారు 6,000 కోట్లు నిలిచిపోయాయి. ఎన్నికలు జరిగి ఆ సమాచారం 15వ ఆర్థిక సంఘానికి చేరితే గాని ఆ నిధులు విడుదల కాని పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలంటే వీలైనంత త్వరగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలి అన్నది ప్రభుత్వంలోనే మరొక వర్గం వాదిస్తుంది.